హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ స్టాయిషియోమెట్రీలో లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. ఎలిమెంట్స్ కంబైన్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. ఎలిమెంట్స్ డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఈ కెమికల్ కాంబినేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే బేసిక్ లాస్ ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. Matter can neither be created nor destroyed. So in short గా చెప్పాలంటే sum of masses of reactants is equal to sum of masses of products. అంటే రియాక్టెంట్స్ వైపు మాసెస్ అన్నీ యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో మనం ప్రొడక్ట్స్ వైపు ఉన్న మాసెస్ అన్నీ యాడ్ చేస్తే అంతే వాల్యూ రావాలి. సో ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు 2 into 2 moles of water molecule. సో 2 into హైడ్రోజన్ అటామిక్ మాస్ ఎంత? 1, ఆక్సిజన్ 16. సో 2 into 2 హైడ్రోజన్ 2 ఉన్నాయి కదా, ప్లస్ 2 into 60 గివ్స్ రైజ్ టు 2 into 2 plus 60. సో 4 plus 32 గివ్స్ రైజ్ టు 2 into 18. 36 is equals to 36. అంతే కదా. సమ్ ఆఫ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మాసెస్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం? 10 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ప్రొడ్యూసెస్ 3.8 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ 6.2 grams ఆఫ్ కాల్షియం ఆక్సైడ్. షో దట్ దిస్ రియాక్షన్ ఒబేస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో మనకి రియాక్షన్ ఏంటి ఇక్కడ? కాల్షియం కార్బనేట్ డికంపోజెస్ టు గివ్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కాల్షియం డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. కాల్షియం కార్బనేట్ ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు? 10 grams. సో కాల్షియం ఆక్సైడ్ ఎంత? 6.2 grams. కార్బన్ డైఆక్సైడ్ 3.8 grams. సో మనకి ఏంటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్? సమ్ ఆఫ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఇవే కదా రియాక్టెంట్స్, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మాసెస్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకే, మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎంత? 10 grams ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మాసెస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే 6.2 grams ప్లస్ 3.8 grams ఈజ్ ఈక్వల్ టు 10 grams. So this obeys law of conservation of mass. Next law of definite proportions. So ఏం చెప్తోంది law of definite proportions? Regardless of amount or source, a compound is always composed of same element in same proportion by mass. అంటే ఒక కాంపౌండ్లో ఎలిమెంట్స్ అనేవి ఫిక్స్డ్ ప్రపోర్షన్లో ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆ కాంపౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనుకోండి, వాటర్ అన్నది రెయిన్ వాటర్లో ఉన్న వాటర్, ట్యాప్ వాటర్లో ఉన్న వాటర్, ల్యాబ్ వాటర్లో ఉన్న వాటర్, మూడిటి ఫార్ములా ఏంటి? H2Oనే. ఏం మారలే కదా. ల్యాబ్ వాటర్ అంటే మనం సింథసైజ్ చేసామనుకోండి ల్యాబ్లో, ఆ వాటర్ గురించి చెప్తున్నాం. సో రెయిన్లో వచ్చే వాటర్ H2O, ట్యాప్లో వచ్చిన వాటర్ H2O, ల్యాబ్లో ఉన్న వాటర్ కూడా H2O. అయితే ఈ H2Oలో ప్రతి సోర్స్లో, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ కదా, ప్రతి సోర్స్లో హైడ్రోజన్ 2 grams ఉంటే ఆక్సిజన్ 16 grams ఉంది. ట్యాప్ వాటర్లో కూడా అంతే కదా, 2:16. ఏ రేషియోలు ఉన్నాయి మొత్తం? 1:8. 2:16 అంటే అంతే కదా, 1:8. అంటే రిగార్డ్లెస్ ఆఫ్ సోర్స్ మనకున్న కాంపౌండ్లో ఎలిమెంట్స్ అనేవి ఫిక్స్డ్ ప్రపోర్షన్లో ఉంటాయి, ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్ ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్. మనకి 2 ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేస్తే వాటిలో వచ్చిన వాల్యూస్ ఇవి. CuO అంటే కాపర్ ఆక్సైడ్, కాపర్, ఆక్సిజన్, వీటి మాసెస్ అనమాట. మాసెస్ అంటే ఎందులో రాయాలి మనం? గ్రామ్స్. ఓకే, సో అయితే కాపర్ ఆక్సైడ్ మాస్ ఎంత ఇచ్చారు? 1.375 grams. కాపర్ మాస్ ఎంత ఎక్స్పెరిమెంట్ 1లో? 1.098 grams.
మనకి కాపర్ ఆక్సైడ్, కాపర్ ఈ రెండింటి మాస్ తెలిస్తే ఆక్సిజన్ మాస్ కూడా తెలిసిపోయినట్టే కదా, అంతే కదా. సో CuO మైనస్ Cu ఈజ్ ఈక్వల్స్ టు ఆక్సిజన్ మాస్, అంతే కదా. సో CuO మాస్ ఎంత 1.375 మైనస్ 1.098 ఈజ్ ఈక్వల్స్ టు 0.277 ఈజ్ ఈక్వల్స్ టు 0.277 గ్రామ్స్. ఆక్సిజన్ మాస్ ఎంత ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో 0.277. సో ఎక్స్పెరిమెంట్ 2లో కాపర్ ఆక్సైడ్ నుంచి కాపర్ మాస్ని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది 0.297 గ్రామ్స్. అయితే రేషియో ఆఫ్ కాపర్ టు ఆక్సిజన్ ఇన్ ఎక్స్పెరిమెంట్ 1 అంటే 1.098 ఈజ్ టు 0.277. సెకండ్ ఎక్స్పెరిమెంట్లో 1.179 గ్రామ్స్ ఈజ్ టు 0.297 గ్రామ్స్ కాపర్ టు ఆక్సిజన్ రేషియో. మనకు ఎక్స్పెరిమెంట్ 1లో ఎంత వచ్చింది రేషియో అంటే 3.96, ఇక్కడ 3.97. సో మనకి ఈ 3.96 3.97 అప్రాక్సిమేట్లీ 0.01 అంటే మనకి పెద్దగా తేడా రాలేదు కదా, 3.96 3.7. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్. అంటే ఈ రెండు ఎక్స్పెరిమెంట్లో కాపర్ ఆక్సైడ్ ఆక్సిజన్ గ్రామ్స్ ఇచ్చారు, మాసెస్ ఇచ్చారు. మన రేషియో చూస్తే రెండిట్లో కూడా అవి ఏ రేషియోలో ఉన్నాయి 3.96:1 రేషియోలోనే ఉన్నాయి. ఈ 0.01 విత్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ లిమిట్స్ మనం తీసుకోవచ్చు. సో సేమ్ రేషియోలో ఉన్నాయి. సో దిస్ ఒబేస్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్. నెక్స్ట్ వన్, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. ఈ లా ఏంటి అని అంటే, ఇఫ్ 2 ఎలిమెంట్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ మోర్ దాన్ 1 కాంపౌండ్, the different masses of one element that combine with fixed mass of other element are in the ratio of small whole numbers. సో ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ రెండు కంబైన్ అయ్యి మనకి 2 డిఫరెంట్ కాంపౌండ్స్ని ఫామ్ చేసాయి. ఫస్ట్ ఇదేంటి వాటర్, సెకండ్ వన్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఫస్ట్ ఇది వాటర్, సెకండ్ వన్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఇందులో ఏ రేషియోలో ఉన్నాయి హైడ్రోజన్ ఆక్సిజన్ 2:16 రేషియోలో ఉన్నాయి, అంటే 1:8. సెకండ్ దాంట్లో 2:32 అంటే 1:16 రేషియోలో ఉన్నాయి. చూడండి, ఇది ఫిక్స్డ్ ఎలిమెంట్ మాస్, ఇదేం మారలేదు కదా. సో ఏది మారింది? ద డిఫరెంట్ మాస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్ డిఫరెంట్ మాసెస్లో ఉంది కదా, కంబైన్స్ విత్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్. వేరే సింపుల్ రేషియో చూడండి, 8:16. ఈ 1 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇప్పుడు 8:16 అంటే ఎంత? 1:2. సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో ఉండాలి అని చెప్పేదే లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. సో దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. దేర్ ఆర్ 100 grams of 2 different compounds that are composed of sulfur oxygen. సో ఏమన్నారు? 2 different compounds ఉన్నాయి, A, B, each 100 grams. ఓకే, సో ఈ రెండు కాంపౌండ్స్లో దేంతో కంబైన్ అయి ఉన్నాయి? సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్. ఈ రెండు కూడా సల్ఫర్ ఆక్సిజన్ ఉన్నాయి. సో ద ఫస్ట్ కాంపౌండ్ కంటైన్స్ 50 grams of sulfur and the second compound contains 40 grams of sulfur. సో ఏముంది? రెండు కాంపౌండ్స్ ఇచ్చారు, A అండ్ B. ఇంకా క్లియర్గా రాసుకుందాం. ఈ రెండు కాంపౌండ్స్లో సల్ఫర్ ఆక్సిజన్ ఉన్నాయి. అయితే ఏలో రెండు కూడా ఎన్ని గ్రామ్స్? 100 grams, ఈచ్ 100 grams. సల్ఫర్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఏలో? 50 grams. ఓకేనా? ఫస్ట్ కాంపౌండ్స్ కంటైన్ 50 grams of sulfur. Second compound contains 40 grams of sulfur. So
సెకండ్ కాంపౌండ్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంది? 40 గ్రామ్స్. సో సల్ఫర్ ఆక్సిజన్తో కంబైన్ అయి ఉన్నారు అని చెప్పారు కాబట్టి సల్ఫర్ 50 గ్రామ్స్ అంటే ఆక్సిజన్ ఎంత? టోటల్ 100 గ్రామ్స్ కదా, సో 50 గ్రామ్స్ ఆక్సిజన్ ఉంటుంది. ఇక్కడ టోటల్ 100 గ్రామ్స్ కాబట్టి సల్ఫర్ 40 గ్రామ్స్ అంటే ఆక్సిజన్ ఎన్ని గ్రామ్స్? 60 గ్రామ్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సల్ఫర్ టు ఆక్సిజన్ రేషియో ఏంటి? 50:50 అంటే 1:1 రేషియో. ఇక్కడ చూడండి, సల్ఫర్ టు ఆక్సిజన్ ఏంటి? 4:6 అంతే కదా. 40:60 0 క్యాన్సిల్, 4:6 2:3 2:3 అంటే 1:1.5. సో ఇక్కడ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఏంటి? సల్ఫర్. ఆ డిఫరెంట్ మాస్ ఆఫ్ వన్ ఎలిమెంట్, ఆ డిఫరెంట్ మాస్ ఉన్న ఎలిమెంట్ ఏది? ఆక్సిజన్. సో అవి ఏ రేషియోలు ఉన్నాయి? 1:1.5. సింపుల్ రేషియో కదా ఇది. సో 1.5 అంటే ఏంటి? 1:3/2. 3/2 అంటే 1.5 కదా. సో మనం ఈ 2 ఇటు వెళ్తే 2:3 రేషియో. సింపుల్ రేషియో కదా. సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో ఉండాలి అని చెప్పాం. ఉన్నాయి కదా. సో different mass of, if two elements combine to form more than one compound, the different mass of one element that combine with fixed mass, different mass ఉన్న ఎలిమెంట్ ఏది? ఆక్సిజన్. ఇక్కడ రెండు చోట్ల చూడండి, ఇక్కడ ఒక ఆక్సిజన్ అంటే ఇక్కడ రెండు ఆక్సిజన్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ ఏంటి? ఫిక్స్డ్ మాస్ హైడ్రోజన్. ఫిక్స్డ్ మాస్ హైడ్రోజన్. డిఫరెంట్ మాస్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్. రెండింటి చోట్ల హైడ్రోజన్ మాస్ 2 ఉంది లేదా 1 ఉంది మనం సింప్లిఫై చేస్తే. ఆర్ ఇన్ the ratio of small whole number or should be a simple ratio. అంటే ఈ ఆక్సిజన్ రేషియో తీసుకుంటే మనకు అది సింపుల్గా ఉండాలి. అంటే 1:2 2:3 3:4 అలా ఉండాలన్నమాట. సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో ఉండాలి. సో దీస్ ఆర్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్.